హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్టున్నారు? మంచిగున్నారా? ఏంటి విశేషాలు? మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసు కదా. ఈరోజు జరిగిన ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ వచ్చేసింది ఎపిసోడ్. మరి ఇంకా నామినేషన్స్ అంటే బాగా చలి కాసుకునే ఎపిసోడ్ కదా. మరి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, అది ఏమేమి సీన్స్ చూపించారు, ఎవరు నామినేషన్స్ హైలైట్ అయ్యాయి, ఎవరు నామినేషన్స్ ఏంట్రా బాబు ఎట్టా ఉన్నాయి అని అనిపించిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు అంటే స్టార్ట్ చేసిన కానీ ఒక సాంగ్తో మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. ఎపిసోడ్ అయిపోయాక ఎపిసోడ్ కాదు, సాంగ్ అయిపోయాక మనకి ఒక్కొక్కరు అదే గోల్డ్ రూమ్లో కూర్చొని ఈ నామినేషన్ స్టార్ట్ అవడానికి ముందు నబీల్ నేను ఇలా సంచాలకుగా నేను బాగానే చేశాను, అయినా చూద్దాం నామినేషన్స్లో మనం మాట్లాడుకుందాం, నా దగ్గర చాలా గట్టి రీజన్స్ ఉన్నాయని నబీల్ అంటాడు. సో మనకి అలా మణికంఠ కూడా ఓకే అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మనకి సీన్ నెక్స్ట్ షిఫ్ట్ అయ్యి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరికి ఎవరైతే మీకు ఇంటి నుంచి హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరైతే అర్హత లేదో హౌస్లో ఉండడానికి వాళ్ళ మీద హోమ్ అంటే క్రీమ్ లాంటిది జల్లి మీ నామినేషన్స్ తగిన రీజన్స్ చెప్పండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో అలా మనకి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మన నామినేషన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ నామినేషన్ మనకి ఆదిత్య ఓంతో స్టార్ట్ అవుతుంది. అసలే మనోడు మెరుపు తీగ కదా, అందుకని మెరుపు తీగనే ముందు తీసుకొచ్చారు. ఫస్ట్ నామినేషన్ ఆదిత్య పృథ్వీని చేశాడు. పృథ్వీని చేస్తే ఏం చెప్పాడంటే అగ్రెషన్కి ప్లస్ అగ్రెషన్కి మ్యాడ్కి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది, అది సన్నని గీత. ఆ గీత ఆ గీతను నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఎలా ఆడతావు నీకే అర్థం కాదు అంటున్నాడు ఆయన. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం ఏంటి అంటే అంటే ఈ అగ్రెషన్ అనే పాయింట్ ఒకవైపు ఉంటే దాన్ని మ్యాడ్గా మారుస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ లో ఆదిత్య గారు మాట్లాడారు. అప్పుడు పృథ్వీ అంటాడంటే అగ్రెషన్ అనేది నా యాటిట్యూడ్ లాంటిది, నేను అది మార్చుకోలేను, సో మీరు ఆ రీజన్ మీద నన్ను నామినేట్ చేస్తే ఓకే అని చెప్పి తీసుకుంటాడు. ఆ తర్వాత సోనియా నామినేట్ చేస్తాడు ఆదిత్య ఓం. ఏంటి 3 days, ఫస్ట్ 3 days మీరు బాగా ఆడారనిపించింది, ఆ తర్వాత నుంచి అసలైన సోనియా మిస్ అయిపోయింది అన్న పాయింట్ ఆఫ్ లో ఆయన మాట్లాడతాడు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, కొంత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతవరకు అలాగే ఉంది. ఓకే, ఆవిడ ఫ్యాన్స్ ఆవిడకు ఉండొచ్చు, మనం ఆవిడ భజన చేయొద్దులే. తర్వాత మళ్ళీ ఎగ్ టాస్క్లో కూడా మీరు పృథ్వీని అంటే మీ పక్కన వాళ్ళ మీద మీరు డిపెండ్ అయ్యారు, మీరు డిఫెండ్ చేసుకోలేదా అన్న పాయింట్ ఆఫ్ ఆయన మాట్లాడాడు. అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టి మీరు వదిలేస్తున్నారు తప్ప మీరు ఆడట్లేదు అని. ఇదే పాయింట్ మీద సేమ్ యష్మి కూడా నామినేట్ చేసిద్ది. ఓకే, ఆవిడ నామినేషన్ వచ్చినప్పుడు ఆవిడ గురించి మాట్లాడదాం. అంటే సోనియా నామినేట్ చేసిద్ది యష్మి. ఓకే, తర్వాత ఇలా సోనియాని ఆదిత్య నామినేట్ చేస్తాడు. ఆవిడ కూడా చెప్పుద్ది, నేను అలా మీరు అలా అంటున్నారు కానీ నేనైతే గేమ్లో నా 100% నేను ఇచ్చాననే మాట్లాడుద్ది సోనియా. అక్కడతో ఆదిత్య నామినేషన్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి నైనిక నామినేషన్ స్టార్ట్ అవుద్ది. నైనిక మణికంఠని అలాగే ఆదిత్య అని ఇద్దరు నామినేట్ చేసిద్ది. మణికంఠకి వచ్చి ఏం రీజన్ చెప్పుద్ది అంటే నువ్వు నీ కాన్ఫిడెన్స్ నువ్వు లో చేసుకోవచ్చు, నువ్వు పక్కన కాన్ఫిడెన్స్ నువ్వు దెబ్బతీస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నామినేషన్ అయిపోయాక ఒక 3 days అంటే నాన్ స్టాప్గా మణికంఠ ఆవిడ దగ్గరకు వచ్చి మన ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడంట. అంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని. అందుకని ఆవిడ ఆ టెన్షన్ తీసుకుందంట. అందుకని తన కాన్ఫిడెన్స్ లో అయిపోయింది నీ వల్లే అని చెప్పి మణికంఠ నామినేట్ చేసింది. మణికంఠ కూడా సో సారీ, నేను అలా అయితే నేను కాన్ఫిడెన్స్ తగ్గించడానికి చెప్పలేదు, కానీ హౌస్లో కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ అట్లా జరిగినాయి, అవి నేను నీకు చెప్పాను తప్ప నేను నిన్ను డిమోటివేట్ చేయడానికి కాదు, ఓకే ఆ రీజన్ నేను తీసుకుంటాను అన్నాడు. అక్కడతో మణికంఠ నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆదిత్య అని నామినేట్ చేసింది నైనిక. అంటే ఫిజికల్ అటాక్ చేస్తున్నారు మీరు, మీ టీం వాళ్ళే బాగా ఫిజికల్ అటాక్ చేశారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నైనిక చెప్పుద్ది. అప్పుడు మణికంఠ మీద ఆడాలి కదా అని. మణికంఠ కంటే మీరు బాగా ఆడతారు అనుకున్నాను, కానీ మీరే ఆదిత్య గారు మణికంఠ కంటే దారుణంగా ఆడారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది.
సో ఆదిత్య ఆ నామినేషన్ అటు తీసేసుకున్నాడు. తర్వాత నబీల్ ఇద్దరిని నామినేట్ చేశాడు. ఒకళ్ళు సోనియా, రెండు పృథ్వీ. సోనియా గురించి ఏం చెప్పాడంటే సంచాలకుగా తను బెలూన్స్ టాస్క్ ఉంది కదా, బాక్స్ నుంచి బయటకు రాకూడదు, ఆ టాస్క్లో అభయ్ నవీన్ బయటకు వచ్చినప్పుడు అప్పుడే మీరు అతన్ని ఫౌల్ అని చెప్పి డిస్క్వాలిఫై చేసి నా నిఖిల్ని అప్పుడే మీరు సేఫ్ చేయొచ్చు కదా, అప్పుడే విన్నర్గా ప్రకటించవచ్చు కదా అన్నాడు. మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యొచ్చు, కానీ అది బయాస్డ్ అయిపోయేది. ఒక సంచాలకుగా తను తీసుకున్న డెసిషన్ అనేది బయాస్డ్ అయిపోయేది. ఇప్పుడు నవీన్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో బయాస్డ్ సంచాలక అంటున్నారు కదా పృథ్వీను సోనియా, ఇదే పాయింట్ మీదే చేశారు. సోనియాను పృథ్వీ ఇద్దరు నబీల్ని ఇదే పాయింట్ మీద చేశారు బయాస్డ్ అని. అందుకే ఆవిడ అక్కడ నిఖిల్ని డైరెక్ట్గా విన్నర్ అని ప్రకటించలే. అందుకే అభయ్ నవీన్కి చాలా సేపు చెప్పింది బాక్స్లోకి వచ్చాడు లేదంటే ఫౌల్ అని ప్రకటిస్తాను అని. అదే కొంచెం నబీలు ఆ ఒక్క పాయింట్ మిస్ చేశాడు. ఆ పాయింట్నే సోనియాను పృథ్వీ పట్టుకొని నామినేట్ చేశారు. అంటే మేబీ మనోడు అక్కడ బయాస్డ్ అని ఇక్కడ ఈవిడ అనే లోపే ఈవిడ ఈ పాయింట్నే తీసుకొని నబీల్ని ఇచ్చింది నామినేషన్లో. ఓకే, తర్వాత సోనియా కూడా చెప్పింది ఓకే నువ్వు అంటున్నావు నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావుగా అని మాట్లాడింది. నేను సంచాలకుగా ఫెయిల్ కాదు అని నబీలు. తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు నబీలు. ఏమనంటే నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు టోన్ యూజ్ చేస్తున్నావు, ఆ టోన్ అనేది అదే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అలాగే సరిగ్గా అగ్రెషన్ ఓవర్ అగ్రెషన్ అయిపోతుంది నువ్వు ఆడేటప్పుడు, అది కొంచెం బాగా తగ్గించాలి అని చెప్పి అంటాడు. అప్పుడు పృథ్వీ ఏంటంటే నువ్వే బయాసుడుగా ఆడావు సంచాలకుగా మమ్మల్ని అంటావు ఏంటి అని నబీల్ని అంటాడు అనమాట పృథ్వీ అయితే నాకైతే నువ్వు యూజ్ చేసిన టోన్ నాకు నచ్చలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెషన్లో ఆడుతున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నామినేట్ చేసాడు. అక్కడితో అయిపోయింది. తర్వాత ప్రేరణ నామినేషన్ చేసింది మణికంఠని అలాగే నైనికాని. అయితే మణికంఠకి చెప్పిన రీజన్ ఏంటంటే అంటే ప్రేరణ ఏ రీజన్ మీద చేసిందంటే దోశ, ఆశ దోశ అప్పడం వడలో దోశ, ఆ దోశ మీద చేసిందనమాట. ఏంటంటే మణికంఠ ఇలా విష్ణుప్రియకి నాకు మధ్యలో ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఆ దోశ ఉడికితే ఏంటో ఉడకపోతే ఏంటి, ఆ దోశ మాడితే ఏంటి మాడకపోతే ఏంటి, ఆ మాడిన దోశ మీ ఇద్దరం తింటావు నువ్వెందుకు మధ్యలో అంది. సరే బాబు మీరు మాడిన దోశ మీరే చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అలా నామినేట్ చేసింది ప్రేరణ. నైనికాని నామినేట్ చేసింది ప్రేరణ. ఏంటంటే నువ్వు గేమ్లో పెద్దగా ఆడినట్టు నాకైతే కనపడలా, నువ్వు హౌస్లో సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది అని అంది. అప్పుడు నైనిక మాత్రం సుర్రుమని ఒక పాయింట్ లేపి, అదే ఆవిడ కాలినట్టుంది, సుర్రుమని లేపి ఒక పాయింట్ అంది. ఎంత మాట నువ్వు నేను అసలు మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చాను నేను అంటే నైనికాని తప్పుగా అనట్లేదు. ఆవిడైతే బాగానే ఆడింది యాజ్ పర్ కెమెరా ఫుటేజ్ ప్రకారం. అంటే గేమ్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆవిడ ఫస్ట్ నుంచి బాగానే కనిపించింది. మేబీ ప్రేరణనే కొంచెం అక్కడక్కడ కనపడకపోవచ్చు కానీ టాస్కుల్లోనూ నామినేషన్లో తప్ప నైనిక అయితే ప్రతిరోజు కనిపిస్తుంది. ఈవిడ అంటుంది మళ్ళీ కనపడట్లేదు నువ్వు పెద్దగా హౌస్లో అని. సరే, తర్వాత నైనికాని అలా నామినేట్ చేసింది. అక్కడితో ప్రేరణ నామినేషన్స్ అయిపోయినాయి. తర్వాత సోనియా నామినేట్ చేసింది ఇద్దరిని, ఒకరు నబీల్ని ఇంకొకరు ఆదిత్యాని. సేమ్ నబీల్ని బయాసుడు సంచాలక్ అని చెప్పి ఎక్కడైతే మనోడు ఏ పాయింట్ అయితే సరిగ్గా మాట్లాడలేదు ఆల్మోస్ట్ వచ్చేసాడు. నబీల్ని భజన చేయట్లేదు, నబీల్ భజన ఏం చేయట్లేదు అప్పుడు. అంటే నబీల్ ఆల్మోస్ట్ రీజన్ చెప్పేశాడు, జస్ట్ మిస్. ఆ ఒక్క మిస్ పాయింట్ ఏంటంటే బయాసుడుగా అంటే తను బాక్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫౌల్ అని ప్రకటించుంటే నిఖిల్ని విన్నర్ అని చేస్తుంటే అప్పుడు అది బయాస్డ్ అయ్యేది కదా, ఆ పాయింటే పట్టుకుంది. అది నబీల్గా అర్థం కాల. ఓకే, అలా నబీల్ని నువ్వు ఫెయిల్డ్ సంచాలకు అని చెప్పి అంది. ఆ తర్వాత మనోడు ఏంటంటే కొంచెం రూల్ బుక్ ఉంది కదా అది నువ్వు చదవాలి. మనోడు సోనియా నామినేట్ చేసేటప్పుడు కూడా రూల్ బుక్ నువ్వు చదవలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు మాట్లాడావు, ఫస్ట్ చదువుకోండి అని నబీల్తో సోనియా అందని చెప్పి నబీల్ సోనియా నామినేట్ చేసాడు. ఆ పాయింట్ కూడా ఉంది. అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది సోనియా. అదే నేను చెప్తున్నాను, రూల్ బుక్లో ఉన్నది ఫస్ట్ చదవండి, ఆ తర్వాతే మీరు మమ్మల్ని గైడ్ సంచాలకుగా ఏదైనా చెప్పండి అని ఉంటుంది. అలా నబీల్ని నామినేట్ చేసింది. తర్వాత ఆదిత్య నామినేట్ చేసింది సోనియా. విన్నింగ్ స్పిరిట్ మీకు లేదు, మీరు హౌస్లో ఉండడానికి అర్హత లేదు అని డైరెక్ట్గా మాట్లాడేసింది. ఆదిత్య కూడా అలా అంటారా సరే అని చెప్పి. ఏంటో ఆదిత్య కొంచెం అంత ఈజీగా తీసుకున్నాడు నామినేషన్, నాకు అర్థం కాల. ఓకే, ఆదిత్య నామినేట్ చేశాడు, అదే నామినేట్ చేసింది సోనియా అంటున్నాడు చేసింది. తర్వాత మణికంఠ వచ్చి మళ్ళీ ఇద్దరు నామినేట్ చేశాడు, ఒకరు పృథ్వీని ఇంకొకరిని ఆదిత్య అని.
పృథ్వీని ఏ విషయంలో అంటే ఆ, అదే ఒకసారి ఎగ్ టాస్క్లో మనోడికి అటాక్ అయ్యిద్ది కదా, ఫిజికల్ అటాక్, పడిపోతాడు కింద. అక్కడ ఏం చెప్తారంటే మళ్ళీ అది అది జరిగాక మళ్ళీ నెక్స్ట్ వెంటనే పృథ్వీను ఇది ఎవరు మణికంఠ ఇద్దరు పక్క పక్కన కూర్చొని చిన్నగా గొడవలు పడుతూ ఉంటారు. అదే ప్రభావతి 2.0 టాస్క్లో అక్కడ అది ఎగ్ కోసం కూర్చుంటారు కదా రెడ్ లైన్ దగ్గర, అదే అక్కడ మాడతాడు అన్నమాట మణికంఠ. ఏమనంటే నువ్వు జస్ట్ మిస్, నన్ను ఇలా అనుంటే నేను ఎక్కడో పడేవాడిని, ఆ ఇంటెన్షన్తో మాట్లాడానని. మళ్ళీ ఇదే విషయం మీద యష్మి మణికంఠ నామినేట్ చేసింది, ఫిజికల్గా వీక్ ఉన్నామని. పృథ్వీతో కూడా ఇదే పాయింట్లో మాట్లాడతాడు, ఆ పాయింట్నే యష్మి తీసుకుంది. కాపీ పేస్ట్. ఇంజురీస్ అవుతాయని చెప్పి పృథ్వీని నామినేట్ చేశాడు. అంటే ఫిజికల్ అటాక్ ఎక్కువ అవుతుంది, నీది అగ్రెషన్ ఓవర్ అయిపోతుందని పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత ఆదిత్యాన్ని నామినేట్ చేశాడు. గైడ్ చేయండి కానీ ఓవర్ గైడ్ చేయొద్దు. యాజ్ ఏ ఫాదర్ మీరు ఒక ఫాదర్గా మీరు చెప్పినవన్నీ బాగానే ఉంటాయి, కానీ యాజ్ ఏ గైడ్గా కూడా మీరు కొన్ని విషయాలు బాగానే చెప్తారు, కానీ ఓవర్ గైడ్ అయిపోతున్నారు. అంటే టైం కాని టైంలో కూడా మీరు వచ్చి ఏదో సలహా ఇస్తారు, అది కొంచెం ఇబ్బందిగా ఉందంటే అసలు నేను ఇంకేం చెప్పను అంటాడు ఆదిత్య. అక్కడితో అయిపోయింది, ఆదిత్య వచ్చి నామినేట్ అవుతాడు. తర్వాత అక్కడితో మణికంఠ నామినేషన్స్ అయిపోతాయి. మనకి విష్ణుప్రియ నామినేషన్ స్టార్ట్ అవుద్ది. ఒకళ్ళు ఆదిత్యని ఇంకొకళ్ళు ప్రేరణని ఇద్దరు నామినేట్ చేసిద్ది. ఆదిత్యకి ఏ రీజన్ చెప్పుద్ది అంటే చీఫ్ టాస్క్లో మీరు అదే చీఫ్ టాస్క్ అంటే చీఫ్గా కొంతమందిని, అదే మీ ఇద్దరిలో అబ్బాయినా విన్నా లేకపోతే ఆదిత్యనా ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారని చెప్పి అడుగుతారు కదా. అప్పుడు అభయ్ నవీన్కి విష్ణుప్రియ వేసుద్ది వైట్ లిక్విడ్, తెల్ల లిక్విడ్ వేసుద్ది కదా. బ్లాక్ లిక్విడ్, నల్ల లిక్విడ్ వచ్చి ఆదిత్యకి వేసింది. ఈ పాయింట్ మీద ఆదిత్య ఎందుకు మీరు తీసుకోలేకపోయారు ఆ పాయింట్ని అని అంది. సరే అని చెప్పి ఆ పాయింట్ మీద ఆదిత్య వెళ్ళిపోయి నామినేట్ అయిపోయాడు. ఏంటి ఆదిత్య డిఫెండ్ కూడా చేసుకోవట్లే కనీసం. తర్వాత ప్రేరణని నామినేట్ చేసింది విష్ణుప్రియ. అదే బీప్ వర్డ్స్ నువ్వు యూజ్ చేసావు, దానికి నువ్వు సరైన అంటే బీప్ వర్డ్స్ యూజ్ చేశారు అని ఎవరినంది? మేబీ పృథ్వీని అందా లేకపోతే ఈవుడినే అందనుకుంటా. ఈవుడిని అందనుకుంటా కదా. బీప్ వర్డ్స్ యూజ్ చేసిందని చెప్పి నువ్వు సరైన స్టాండ్ తీసుకోలేదు. ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు లేదా ఎవరైనా మీ టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు దానికి నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంది. అప్పుడు ఈవిడేముందంటే ఆల్ ఓవర్ అంటే నేనెందుకు, సరే నా టీం వాళ్ళే అన్నారు, నేను ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నువ్వు అంటున్నావు అంది. దీని మీద నన్ను నామినేట్ చేస్తావంటే మరి లాస్ట్ టైం నువ్వు నామినేషన్ చేసింది నన్ను గుడ్డు కోసం, మరి దానికి ఏమంటావు అంది. అదే జాతి రత్నాల్లో నాకు గుడ్డు పెట్టలేదు, నాకు కేక్ పెట్టలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్టు ఉంది. అలాగే ఈవిడ కూడా అదే పాయింట్లో నామినేట్ చేసింది. ప్రేరణ అయితే అసలు ఇది నామినేషనా అని అడిగింది. మరి అప్పుడు గుడ్డు కూడా అదే నామినేషనే, నామినేషన్ అన్నప్పుడు ఇది నామినేషనే, అంతే. తర్వాత పృథ్వీ మళ్ళీ ఇక్కడితో విష్ణుప్రియ నామినేషన్స్ పూర్తయినాయి. మనకు నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ స్టార్ట్ అవుద్ది. పృథ్వీ వచ్చి నబీల్ని అలాగే మణికంఠ నామినేట్ చేశాడు. నబీల్ని వచ్చి సంచాలకుగా బయాస్డ్ 3-4 సార్లు అదే మాట అన్నాడు. సంచాలకు అది నబీల్ మాత్రం నేను మంచి సంచాలకునే, నేను కరెక్టే చేశాను అని చెప్తాడు. అక్కడితో ఆర్గ్యుమెంట్ మాట్లాడుకుంటూ వెళ్ళి నామినేట్ అయిపోతాడు. తర్వాత మణికంఠని అయితే నామినేషన్స్లో చెప్పాను కదా, ఫోమ్ కొట్టాలి, క్రీమ్. అందరూ నామినేట్ అయిన ప్రతి ఒక్కరూ క్రీమ్ వేయించుకుంటారు మొహం మీద. అదే సోప్, అదే ఫోమ్ అదే అనమాట. అదే షేవింగ్ క్రీమ్ లాంటిది వేయించుకుంటారు మొహం మీద. తర్వాత మణికంఠ నామినేట్ చేశాడు పృథ్వీ. ఏ విషయం మీద అంటే నువ్వు కన్నింగ్గా ఉంటున్నావు, నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు అని చెప్పి పృథ్వీ మణికంఠ నామినేట్ చేస్తాడు. కానీ మణికంఠ డిఫెండ్ చేసుకుంటాడు. ఏమనంటే నేను ఫిజికల్గా వీక్ అని చెప్పట్లేదు, నా ఇంటెన్షన్ ఏంటంటే అప్పటికే నేను ఆల్రెడీ ఒకసారి ఇంజూర్ అయ్యి వచ్చాను, అందుకని నేను పక్కన కూర్చొని అప్పుడు ఆడుతున్నప్పుడు టాస్క్ నువ్వు ఓవర్ అగ్రెసివ్గా ఉన్నావు, ఆ టైంలో ఏదన్నా జస్ట్ మిస్ అయ్యి ఒక చేతితో ఇలా అన్నావంటే అది వేరే అవుద్ది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. అప్పటితో మణికంఠ నామినేట్ చేస్తాడు పృథ్వీ. తర్వాత ఇక్కడితో పృథ్వీ నామినేషన్స్ అయిపోతాయి. అదే ఫోమ్ కొడతాడు మణికంఠకి పృథ్వీ. తర్వాత సీత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. సీత వచ్చి ప్రేరణని అలాగే మణికంఠని నామినేట్ చేసింది. ప్రేరణని ఏ విషయంలో అంటే ఎమోషన్లో నేను ఆడాను అని చెప్పి లాస్ట్ టైం నన్ను నామినేట్ చేసావు కదా లాస్ట్ వీక్, మరి ఈ వీక్ నువ్వు నామినేషన్స్లో ఉన్నప్పుడు అది నువ్వు టాస్క్ ఆడినప్పుడు నువ్వు ఎమోషన్లో ఆడావా అని అడిగింది. అవును ఆడాను అంది. అప్పుడు అందుకే నేను ఎమోషన్స్లో ఉన్నావని నేను నామినేట్ చేస్తున్నా అంది. ప్రేరణ
ప్రేరణకి ఏం చెప్పాలో అర్థం కాక లాస్ట్ టైం నామినేషన్స్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నా అంటే, మరి నువ్వు లాస్ట్ టైం నన్ను ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయని నామినేట్ చేసావు, ఇప్పుడు నీకు ఇప్పుడు ఎమోషన్స్ ఉన్నాయని నేను నామినేట్ చేస్తున్నాను అంతే. సీత ఇచ్చి పడేసింది అంతే. తర్వాత మణికంఠ నామినేట్ చేసింది సీత. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు నవ్వుతావు అర్థం కాదు, ఎప్పుడు ఏడుస్తావు అర్థం కావట్లేదు, ఎప్పుడు మాట్లాడతావు అర్థం కావట్లేదు అంటే, నేను కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటున్నావు నువ్వు అని ఆవిడ అంది మణికంఠని చేత. అప్పుడు మణికంఠ ఏమంటాడంటే, నేను కొంచెం టైం తీసుకుంటున్నాను మాట్లాడడానికి, అంతేగాని నా బిహేవియర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అది కాదు అని చెప్పి అన్నాడు. సో అక్కడతో మణికంఠని ఫోమ్ వేసి, ప్రేరణని మణికంఠని ఇద్దరిని ఫోమ్ వేసి నామినేట్ చేసింది సీత. తర్వాత యష్మి నామినేట్ చేసింది మణికంఠని సోనియాని. తన క్లాన్ సభ్యుల్నే తనే నామినేట్ చేసింది యష్మి. ఆల్రెడీ చెప్పిందిగా లాస్ట్ వీక్లో నామినేషన్స్లోనే, నేను ఎప్పుడైనా నేను నామినేట్ చేస్తాను, నేను ఉన్నంతకాలం నామినేట్ చేస్తాను. ఇద్దరు సవాల్ ఎదుర్కొంటున్నారు, యష్మి మణికంఠకి, మణికంఠ యష్మికి. నువ్వు ఉంటావు నేను ఉంటానా అని చెప్పి ఇద్దరు గొడవ సరిపోతుంది. మణికంఠని ఏ విషయం మీద అంటే ఫిజికల్లీ వీక్ అని. అదే అప్పుడు ఎగ్ టాస్క్లో మనోడికి దెబ్బ తగిలింది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడింది. అంటే ఏమంటాడు మణికంఠ ఏమంటున్నాడంటే, ఇంజూర్ అయ్యింది కదా, అప్పుడు పృథ్వీ ఒకవేళ మళ్ళీ అగ్రెసివ్ అయ్యేదన్నా తంతే, అంటే తంతే అంటే నా ఉద్దేశం తంతాడని కాదు, ఇలా అన్నా అలా అన్నా ఏదో ఒకటి అన్నా, అలా అన్నా ఎలా అన్నా ఏదో ఒకటి అన్నా పడతాడు అని ఆ ఉద్దేశంలో అన్నాడు. ఓకే, అలా సీత అది అలా యష్మి మణికంఠని నామినేట్ చేసింది హోమ్ వేసి. తర్వాత అదే క్రీమ్ వేసి. తర్వాత సోనియా నామినేట్ చేసింది. ఎక్కడ బాబు యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తన టీంలో ఉన్నప్పుడు సోనియా మరి వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ని వాడుకుంటుంది కదా, తన టీంలో వాళ్ళు ఉన్నారు ఇద్దరు, తను ఆడింది ఓకే, తను ఆడింది పక్కన పెడితే వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది, వీళ్ళిద్దరిని పక్కకి తీది, నిఖిల్ని పృథ్వీని బాగా వాడావు, నువ్వెందుకు ఆడలేదు అని మాట్లాడింది యష్మి. ఆవిడేమంటుందంటే, ఇది నా టీంలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను స్ట్రాంగ్గానే ఆడతాను కదా, అదే స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మిగతా ఇద్దరు నేను వాడతాను, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా స్ట్రాటజీ అని ఆవిడ అంది. నువ్వెందుకు ఆడలేదని ఈవిడ. సరిపోతుంది ఇద్దరికి, సాగుతుంది నీకు అలాగే అన్నట్టు. అలా మొత్తానికి సోనియాని నామినేట్ చేసింది యష్మి, ఇద్దరిని మణికంఠని సోనియాని. మణికంఠ అనేమో, నువ్వు బిగ్ బాస్లో ఉన్నంతకాలం నేను నిన్ను నామినేట్ చేస్తా చేస్తా చేస్తా, మణికంఠ నేను చూస్తా 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 అని అలా నామినేట్ చేసుకున్నారు. అక్కడితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరికి ఫోమ్ కొట్టి యష్మి, అదే క్రీమ్ కొట్టి యష్మి నామినేషన్స్ పూర్తి అయిపోయినాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యాక బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట బిగ్ బాస్. ఏంటంటే నిఖిల్ చీఫ్ అయిన కారణంగా నిఖిల్ని ఎవరినో నామినేట్ చేయలేదు కదా, అందుకని నిఖిల్కి ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అప్పుడు నిఖిల్ వచ్చి నైనికాని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నానంటే రీజన్ ఏంటి అని అడిగారు బిగ్ బాస్. అప్పుడు మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే తన గేమ్ కొంచెం లో అయినట్టు అనిపించింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నైనికాని సేవ్ చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ప్రేరణ కొంచెం కల్పించుకొని, తను నాకంటే బాగా ఆడలేదు, ఆ పాయింట్లోనే నేను నామినేట్ చేశాను అంటే, నిఖిల్ పెద్దగా మాట్లాడకుండా, తను కొంచెం బాగానే ఆడింది కానీ కొంచెం గేమ్ తగ్గింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే లిటిల్ బిట్ అని అన్నాడు. అక్కడితో మనకి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్ అయ్యింది ఎవరెవరు అంటే, పృథ్వీ, ఆదిత్య, ఓం, నైనిక సేఫ్ అయిపోయింది ఓకే, మణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ, అలాగే అంతే, వీళ్ళే మనకి నామినేట్ అయ్యారనమాట. ఇక ఎక్కడితో మనకి ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. నెక్స్ట్ మనకి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఒకటి వేశారనమాట. ఆ ప్రోమోలో ఏంటంటే, నెక్స్ట్ చీఫ్ని మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని ప్రోమోలో వేశారు. అయితే ఆ ప్రోమోలో ఇంకేం చూపించారంటే, ఒక హ్యామర్, సుత్తి చూపించారు. ఆ సుత్తితో మీరు ఎవరినైతే చీఫ్ అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మను కొట్టవసరం లేదు, ఎవరైతే మీరు చీఫ్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మని అక్కడ పెట్టి, బొమ్మలు ఉన్నాయి వాళ్ళకి చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి, ఆ బొమ్మలు తీసుకొచ్చి ఆ బొమ్మకి వాళ్ళ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని కొట్టి మీరు నాకు చీఫ్గా ఉండడం ఇష్టం లేదు అని ఒక రీజన్ చెప్పాలన్నమాట. అది మనకు ప్రోమోలో చూపించారు. ఇక రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్తో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది
ఇది వీలైతే ఒక లైకు, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. ఆదాబ్.